ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దాదాపు గత 3 సంవత్సరాలుగా సంచరిస్తున్న ఏనుగుల గుంపు పంటలపైనే కాక స్థానికంగా ఉన్న రైతులు ప్రజలపై కూడా తమ దాడుల పరంపర కొనసాగిస్తూనే ఉండడంతో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు గత 2 రోజుల క్రితం చిత్తూరు జిల్లా పరిధిలోని కుప్పం పరిసర ప్రాంతాల్లో పంట వద్ద కాపలా ఉన్న ఒక వృద్ధ రైతుపై ఒంటరి ఏనుగు దాడి చేసి చంపేసిన విషయం అందరికీ తెలిసిందే. మళ్ళీ చిత్తూరు జిల్లా పుల్చల మండలం కల్లూరు పరిసర ప్రాంతాల్లో వృద్ధ దంపతులపై ఒంటరి ఏనుగు దాడి చేయడంతో వారు గాయాలపాలైనట్లు స్థానికులు తీవ్రంగా భయాందోళనకు గురవుతున్నారు. కల్లూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న పాతపేట వద్ద ఆదివారం ఉదయం ఒంటరి ఏనుగు దాడిలో వృద్ధ దంపతులు తీవ్రంగా గాయాలైనట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని పాతపేటకు చెందిన సుబ్రహ్మణ్యం రెడ్డమ్మ సొంత పనుల నిమిత్తం పాతపేట నుంచి కల్లూరుకు వస్తుండగా కల్లూరు సదుం రోడ్డులోని సినిమా థియేటర్ సమీపంలో పాతపేట క్రాస్ వద్ద ఒంటరి ఏనుగు ఈ దంపతులపై దాడి చేసి వారు పేర్కొన్నారు. దీంతో వీరికి గాయాలు కాగా వీరిని చికిత్స నిమిత్తం కల్లూరు వైద్యశాలకు తరలించి చికిత్సలు అందించారు. పాతపేట పరిసర ప్రాంతాల్లోని ప్రజలు తీవ్రంగా భయాందోళనకు గురయ్యారు. ఒంటరి ఏనుగును దూర ప్రాంతాలకు తరమేయాలని వారు సంబంధిత శాఖ అధికారులను కోరుతున్నారు.